చదవండి మంత్రం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం నమస్తే మేడం. ఓం నమస్తే అండి. ఆ, అయితే మనము ఒకటే అక్షరం ఉండి ఆది అంతము అన్నప్పుడు చివరి చివరి అచ్చు అన్నప్పుడు ఒకటి చెప్పుకున్నాం. అందులో ఉన్నది ఒకే అచ్చు ఉంటే మరి అప్పుడు ఏం చేయాలి? ఏమన్నారు? ఏ సూత్రం ద్వారా చెప్పారు? గుర్తుందా? ఉమ్, గుర్తు రావట్లేదు మేడం. ఓకే. ఆద్యంతవదేకస్మిన్ కదా. ఆ, అవును మేడం, ఆది ఆద్యంతది. అంతముకి ఒక్కటే పని చేస్తుంది. ఆ ఒక్కటేంటి మరి అంటే దానినే అలాగా అనుకోవాలి. ఆది అయినా అదే, అంతము అయినా అదే అదే. చెప్పేసి ఉమ్, చెప్పారు. అంటే ఒకే పుత్రుడున్నాడు కదా. సో ఒకే పుత్రుడున్నప్పుడు ఆ పుత్రుడు అని చెప్తుంటే వాడే పెద్దవాడు, వాడే చిన్నవాడు ఇంకా కదా. అవును మేడం. అలా అన్నమాట. చిన్నవాడైనా వాడే, పెద్దవాడైనా వాడే. సో, అట్లాగే ఉమ్, ఏకమున్న అంతే, అంతం అన్న అంతే, ఆది అన్న అదొకటే. సో, కాబట్టి అది ఎలా అదొకటి. పనిచేస్తుంది సో, అంటే వాడెలా పనిచేస్తాడు? పెద్దవాడిలాగా, చిన్నవాడిలాగా. ఇది ఆదిలాగా, ఉమ్, అంతములాగా 2 పనిచేస్తదండి. అంతమిలాగా. ఆ! సో, కాబట్టి ఆద్యంత వదేకస్మిన్ ఏకం ఒకటే ఉన్నా కూడా అది ఎలా పనిచేస్తుందంట? 2 లాగా. ఓకే. ఆదిలాగా, అంతములాగా ఓకే. పనిచేస్తుంది. సో, కాబట్టి దీన్నేమన్నాము? ఆతిదేశిక సూత్రం కదా. ఆతిదేశిక గాదు యాక్చువల్‌గా అయితే అతిదేశ సూత్రమే అనాలి. కదా. ఉమ్. అందులో అతిదేశ సూత్రమే ఉంది మేడం మనకు. అదే. సో, అదే ఇందులో. నేననుకున్నా మళ్ళీ అదెక్కడ నాకు చూడలేదు గానీ, అతిదేశ సూత్రం అని ఉండాలి. ఆతిదేశిక అని రాదేమో అనిపిచ్చింది నాకు. అంటే ఉమ్, అతిదేశం అంటేనే అక్కడొచ్చేసింది. ఇంక దాన్ని ఉమ్, మళ్ళీ డిఫరెంట్‌గా చెప్పడానికి లేదు గదా. ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకుంటేనేమో ఆ వ్యక్తి యొక్క కుమారుడని అట్లా చెప్పొస్తది. అతిదేశం అంటేనే అవును. అది అర్థం. అంటే వలె అనే అవును మేడం. అర్థమొస్తుంది. ఇంకా అతిదేశ సూత్రం ఉమ్, అంటే అదే గదా ఇంకా. అతిదేశం అవసరం లేదు అవును. గదా. కదా. ఉమ్, అవును. అదే అనిపించింది నాకు. చెప్తున్నా మీకు నిన్న చెప్తున్నా గానీ నాకప్పుడే అక్కడ అది స్ట్రైక్ అయితుంది. ఇంక మళ్ళా ఫ్లోలో అది మర్చిపోయినానింక చెప్పలేదు. అదే. ఓకే. అదే అయితే మనకు అందులో కూడా అతిదేశ అనే ఉంది మేడం. ఉందా? అతిదేశ సూత్రం అనే ఉంది. ఉమ్. ఓకే. ఎక్కడొచ్చిందది? మనకి ఆద్యంత వస్తుంది దగ్గర ఇచ్చాడు మేడం ఇది. అచ్చా! అక్కడ బుక్‌లో ఇచ్చాడు గదా. ఓకే. బుక్ లో ఇచ్చాడు. అదేలే. ఓకే. సరే. సో, ఇప్పుడు మనం ఏం చెప్పండి. చేస్తున్నామంటే అష్టాధ్యాయి ప్రథమ వృత్తిలో ఆహ్, రెండవ సూత్రము చూస్తున్నాం. మొదటి సూత్రము ఉమ్. వృద్ధిరాదైచ్. రెండవ సూత్రం వచ్చేసి అదేం గుణః. అదేంగు పునః. సో, అదేం గుణః అంటే ఏంటి అంటే ఏమన్నాము? గుణాక్షరాలంటే ఆ ఏంటో చెప్తుందది. కదా. చెప్తుంది. సో, ఉమ్, అవును మరవేంటివి మేడం. గుణము అంటే ఏంటి? ఆ ఏ ఓ. ఓహ్! కదా. సో, ఈ గుణము కొన్ని ఉదాహరణల ద్వారా ఎక్కడ, ఎలా వస్తున్నాయి, మార్పెలా చెందుతుంది అనే రూపసిద్ధులు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే పచే అనే ధాతువుని చూసుకున్నాం కదా ప్రొద్దున. చూసాం మేడం. ఆ! ఉమ్, సో, పచే అంటే ఏంటి? నేను వండుతున్నాను. ఎవరి కోసము? అందుకని నా కోసమే. నా కోసం. ఎందుకని? అది అది ఆత్మనేపది. ఆ! ఉభయపది. ఇప్పుడు ఆత్మనేపది అని ఉభయం. స్వరితయిత ద్వారా వచ్చింది. తర్వాత ఇంకొకటి అది అవును. ఆల్రెడీ పరస్మైపది. కాబట్టి ఇప్పుడు ఇదేంటి విభాష అన్నమాట. కదా. అవును మేడం. ఏనా? విభాష. అవును. ఉమ్, విభాష లాగా తీసుకోవాలంటే అప్పుడే ఉభయపది వస్తదది అక్కడ. కదా. స్వరితయిత అవును. ద్వారా కర్తృభిప్రాయే క్రియాఫలే అనే సూత్రం ద్వారా ఏం ప్రాప్తించింది? ఆత్మనేపది ప్రాప్తించింది. ఆల్రెడీ మనకేమన్నారక్కడ పరస్మైపది అని చెప్పడం జరిగింది. పచతి, పచతి అనేది పరస్మైపది. అవునా? పచతి రూపం అవును ఉంది గదా. పరస్పరం. ఆ! సో, ఉమ్, ఆ రూపము ద్వారా ఏమర్థమైంది? అది పరస్మైపది. మళ్ళీ ఇక్కడ ఆత్మనేపది. కదా. సో, 2 గూడా అవును. ఉన్నాయి. 2 గూడా ఉన్నాయనే విషయం అర్థమైంది. కదా. ఉమ్, హ్మ్. సో, అంటే ఫైనల్‌గా ఏమర్థమైంది? యకారం ఎత్తుంటే యకారం ఞ, ఉమ్, ఞ అని ఉంటుంది గదా. యా. సో, అలా అవును ఉన్నప్పుడు మేడం. ఉభయపది అని, తర్వాత గకారం ఎత్తైతే ఆత్మనేపది అని
చెప్పడం జరిగిందనమాట ఫైనల్గా. ఓకే. ఓకే. ఉమ్. ఓకే. సరే, అప్పుడు ఏంటి మరి పచ్చే అనే దానికి ఇప్పుడు అది ఉభయపది కాబట్టి ఏమైపోయింది? పచ్చే అంటే ఇంకా తన కోసమే అని అర్థమైంది కదా. అవును మేడం. ఆ, సో దాంట్లో మనకు ఒక సూత్రం వచ్చింది. ఏం సూత్రం వచ్చింది? ఇప్పుడు పచష్పాకేలో టిత మేడం. ఆత్మనేపదానాం టేరే అని. టిత అవునా? టితాత్మనేపదానాం టేరే. అవును. ఏంటది? టీ భాగానికి ఏకారం చేసుకోవాలి అని కదా. సో మరి టీ భాగం అవును అంటే మేడం. ఏంటి? టీ అంటే ఏంటి? టీ సంజ అంటే ఏంటి మరి? టీ సంజ, టీ సంజ అనాలి. ఏమనాలి దాన్ని? టీ సంజ. ఈ సంఖ్య. టీ సంజ అంటే మళ్ళీ తప్పైపోయింది. టీ సంజ. ఈ ఓకే. సంఖ్య. ఆ, టీ సంజ ఏం చెప్పింది అది? టీ సంజ అంటే ఏంటి అసలు? అలోన్ ఏమన్నాము? అచోంత్యాది అచోంత్యాది. అచోంత్యాది. ఆ, అచ్చు అంత్య ఆది అంటున్నామంటే అంత్య అచ్చుని మొదలుకొని కదా ఉన్నదాన్నంతా కూడా ఏమంటాము? టీ అంటాం. ఓకే. సో టీ, టీ కాదు టీ. అది చెప్పడం కొంచెం కష్టం కదా. టీ. ఆ, టీ, అంతే. టీ అంటాం. మొత్తం మీరు బాగా చెప్పారు. ఓకే. సో తర్వాత ఇంకోటి మనకి సంధి, గుణ సంధి చెయ్యాలంటే ఒక సూత్రం వచ్చింది. ఏ సూత్రం అది? అతో. ఆహా, మ్మ్. అదేం గుణః. కాదు. అదేం గుణః ఏం సంధి. చెప్తుంది? అకారము, ఏకారము, ఓకారము గుణము అని చెప్తుంది అది. మరి గుణ సంధి? ఆద్గుణః. ఆ, 6వ అధ్యాయంలో సంహిత దాంట్లో అవును ఉంటుంది మేడం. కదా, సంహితాయాం. అవునా? సో సంహితాయ. దాంట్లో 6వ ఆద్గుణః. అధ్యాయం. సంహిత సూత్రాలన్నీ ఎక్కడుంటాయి సంధికి సంబంధించినవి? 6వ అధ్యాయం నుంచి 7 వరకు సంహితాయాం అది ఉంది కదా. దాని అధికారం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడండి. సంహితాయాం అది 6 నుండి అనుకుంటా మేడం సంహిత. 6 నుండి ఎంతవరకు? లాస్ట్ చివర సంహితాయాం అనే సూత్రం దగ్గరికి వెళ్తే మీకు దొరుకుతుంది. సంహితాయాం అదెన్నోది? సంహితాయాం ఎన్నో. ఒక్క నిమిషం, సూత్ర సంఖ్యలు తెలియవు మనకి అందుకే. సంహితాయాం ఇది 6/1/72. దొరికిందా? 6/1/72 మేడం. అవును. పారస్కర ప్రభృతీని చ సంజాయాం అనే సూత్రం వరకు, అంటే 6/1/157 వరకు. 6/1/157 అంటే ఇక్కడ ఉన్నవి ఎన్ని సూత్రాలు? 50 + 20 ఎంత? 70. 70 సూత్రాస్. ఏంటివి అవి? సంహితకి సంబంధించినవి. సంహితాయాం అది 6/1/70 మేడం. 70 ఉందా మీకు బుక్లో? ఓకే. సో నేను డెబ్బై. astadia.comలో చూస్తుంటే అక్కడ అది ఉంది. సంహితాయాం అధికారో అయమనుదాత్తం పదమేకపథ్యమితి యావత్ ప్రాగేతస్మాత్ సూత్రాద్ యద్వక్ష్యతే తత్ సంహితాయామిత్యేవం వేదితవ్యం విషయసప్తమీయం ఉదాహరణ పక్షతి ఇకో యనచి దధ్యత్ర మధ్వత్ర. అంతే. అది అది దాని అధికారం ఎంతవరకు ఇచ్చారు? అధికార సూత్రే అనుదాత్తం పదమేకం. 6వ అధ్యాయము, 1వ పాదము 152 వరకు ఇచ్చారు మేడం. 152. సంహితాయం. 1వ అధ్యాయమే అన్నారా? 152 వరకు ఇచ్చారా? ఓకే. ఇందులో 157 వరకు ఇచ్చారు సంహితాయ.
ఓకే. సో, దాని హ్మ్. చూద్దాం ఇది. సంహితాయామ్‌ది 2 చోట్ల ఉంది ఇది. ఓకే మేడం. హ్మ్. 6/1/72 నుంచి కదా! 70 ఎంత అది? 2 6/1/70 సంహితాయాం 70. ఓకే. మీదే బుక్‌లో 70 గదా! ఓకే. బుక్ లో 70 ఉంది. హ్మ్. సరే. అయితే ఓకే. ఆద్గుణః అని చెప్పుకున్నాము. అది సంహితాయాం అనే అధికారంలో ఉంది. సో, కాబట్టి ఉమ్, దానికి గుణసంధి అని చెప్పాం. సో, మహర్షి ఉమ్, ఇప్పుడు మహర్షి అనేది ఎలా వస్తుంది? మహర్షిలో ఏముంది? మహర్షి అంటే ఏంటి? మహాన్ ఋషి. ఒక గొప్ప ఋషి ఉమ్, అని చెప్పడం అనమాట. సో, ఒక అని అవును. చెప్పొచ్చా? చెప్పరాదా? ఋషి అన్నాము. ఋషి అంటే ఎంతమంది ఉమ్, ఋషులు? ఋషిః, ఋషి, ఋషయః కదా! ఉమ్, సో, అవును మేడం. ఋషి అని చెప్పగానే ఎంతమంది అని అర్థమైంది మనకు? ఒక్కరు. ఒక మహాన్ ఋషి అంటే ఏంటి? ఒక గొప్ప ఋషి అని చెప్పొచ్చా? ఉమ్, అవును చెప్పొచ్చు. మేడం, చెప్పొచ్చు. ఆ! ఉమ్, మహాశ్చాసౌ ఏమన్నారిక్కడ? ఉమ్, మహాశ్చాసౌ ఋషిశ్చ. ఓకే. ఉమ్, అంటేంటి? ఓకే. మహాః, మహాః చ అసౌ. చా. అసౌ అనేదేంటిది? ఉమ్, అక్కడ ఏం చెప్తుందది? అసౌ. ఇతడు అని చెప్తుంది కదా! అదేంది? అయం శబ్ద రూపం అది. అయం అయం అనేది ఎలా శబ్దం, అవుతుంది? అవును మేడం. ఇదం. ఇదం శబ్దం ఏదైతే ఉందో, ఇదం అనేది నపుంసకలింగము. అయం అనేది పుల్లింగం. ఉమ్, అవునా? అవును మేడం. ఇదం శబ్ద రూపం ఏదైతే ఉందో, సో, అదనమాట. ఇదం పుల్లింగ శబ్దం ఏమొస్తుంది? అసౌ. అసౌ అశోక్. ఎక్కడొచ్చింది? ఎక్కడొస్తది అసౌ? అసౌ అధస్. అధస్సు రూపం అది. అధస్. ఓకే. అధస్ అనే దానికి ఓకే మేడం. అధస్ అనేది పుల్లింగ రూపం అనమాట. అధస్ అంటే ఏంటి? సహ, అతడు. ఓకే. అధస్ అనేది ఉమ్, అతడు అన్నమాట. అసౌ, అము, అమి అనేవి ఉన్నాయి కదా! అదర్స్ అదర్స్ శబ్దం మేడం. ఆ! అదర్స్. అధస్ శబ్దం అన్నమాట. సో, ఉమ్, దీనికేమొస్తుంది? అశోక్. దొరికిందా మీకు అధస్ అనే శబ్దం దొరికిందా? ఆ, దొరికింది మేడం. ఓకే. ఇది అనర్థంలో వస్తుంది అశోక్. ఇది. ఇది. ఇదినా? అదినా? ఏమన్నారు? దిస్ ఇచ్చాడు మేడం, ఇక్కడ దిస్ అని ఇచ్చాడు ఇందులో. అవునా? దట్ అన్నారిక్కడ. ఇంగ్లీష్ మీనింగ్ దట్, వహ అని ఇచ్చారిక్కడ. సకార్ అంతా. అధస్. ఐ యామ్ దట్ పర్సన్. సో అండ్ సో. సకారాంత పుల్లింగో అదర్ శబ్ద. దిస్ దిస్ అంతా అన్నారా? ఇక్కడ ఇంగ్లీష్. దట్ అని ఉందయితే. అయితే చూద్దాం ఇదొకసారి. హ్మ్. హ్మ్. కోశాన్వేషణంలో చూస్తే ఏముంది? అధస్. వహ అతడు. ఇతడు ఓకే గాదు. మేడం. ఎక్కడ చూసారు మీరు? ఎందులో కనిపించిందది? నా దగ్గర శబ్ద చంద్రిక అని ఒక బుక్ ఉంది మేడం, అందులో చూసి. అవునా? ఉమ్, అధస్. దట్ అనే ఉంది ఇందులో గూడా. నౌన్. ఓకే మేడం. అధస్, దట్. మిస్టేక్. అదే. మిస్టేక్ పడచ్చు. కావచ్చు. యాహ్! సో, ఉమ్, ఇదేంటంటే సంస్కృత్ డిక్షనరీ డాట్ కామ్‌లో చూసాను ఇందాక ఇప్పుడు. ఫస్ట్ ఓకే. చూసినప్పుడు అష్టాధ్యాయి డాట్ కామ్‌లో చూసాను. కోశాన్వేష అని చెప్పేసి ఇంకోటి డిక్షనరీ ఉంది. అందులో ఎన్నిట్లో ఉమ్, చూసినా కూడా అసవ్ అంటే దట్ అని ఉంది. ఓకే. ఓకే అతడు మేడం. అని. హ్మ్. అంటే సో, ఓకే. అతడు. మహాన్ ఋషి అతడు. సో, మహాహ చ అసౌ కదా! ఉమ్, అతడు గొప్ప ఋషి. ఓకే. ఓకే. ఉమ్, అలా చెప్తున్నారు. అయితే ఇది దీనికి సూత్రం వచ్చేసి
మరి దాన్ని ఎలా చెప్పాలి? మహాన్ ఋషి అని ఉంది కదా! సో, ఉమ్, అదేంటి గొప్ప ఋషి. గొప్ప అనేదేంటిది? అది కూడా ప్రథమా విభక్తిలోనే ఉంది కదా! సో, ప్రథమా విభక్తిలో అవును మేడం. ఉన్నప్పుడు ఏమొస్తుంది? సు. నేనది చూపిస్తలేను కదా! ఓకే. సో, ఇక్కడ ప్రథమా విభక్తిలో ఏమొస్తుంది? సు. సు వస్తుంది. ఉమ్, మహాన్ ఋషి అనేదానికి ప్రథమా విభక్తి అంటే మహాన్ సు. ఓకే. తర్వాత రిషి సున్. ఓకే. సో, ఇలా ఉంది. ఉమ్, అయితే ఇందులో మనకి ఏం చెప్తున్నారు? ఒక సూత్రం చెప్తున్నారు. ఏమని? సన్, మహత్, ఉమ్, ఉమ్, పరమోత్తమ, తర్వాత ఉమ్. ఉత్కృష్టాః. ఉత్కృష్ట. ఏమన్నారక్కడ? 3 ఇచ్చారు. 4 ఇచ్చారక్కడ. ఏమన్నారు? సన్ అంటే సత్ అన్నమాట. సత్, ఓకే మేడం. మహత్, పరమోత్తమ, పరమ, ఉత్తమ, ఉత్కృష్టాః 5. పరమ, ఉత్తమ, ఉత్కృష్టాః. ఇవి పూజ్యమానైః అంటే ఏంటి? గౌరవార్థములో యూజ్ చేస్తారు. ఇవి అంటే సూత్రంలో చెప్తున్నారు ఇక్కడ. ఓకే. అవన్నీ కూడా ఈ ఓకే. 5 శబ్దాలేంటివి? పూజ్యమానైః. పూజ్యం అంటే ఏంటి? పూజింపదగేటువంటివి కదా! సో, అలా అవును అర్థంలో మేడం. ఇది వస్తుంది. సరే, ఈ సూత్రం ఓపెన్ చేసి చూడండి. 2, 1, 60. మనకు ఒకటి అడుగు. హ్మ్. సన్మహత్ పరమోత్తమోత్కృష్టాः పూజ్యమానైः. సన్మహత్ పరమోత్తమోత్కృష్టాः పూజ్యమానైः. సత్ చ మహత్ చ పరమశ్చ ఉత్తమశ్చ ఉత్కృష్టశ్చ సన్మహత్ పరమోత్తమోత్కృష్టాः ఇతరేతరయోగద్వంద్వः. అనువృత్తి సమానాధికరణేన తత్పురుషः విభాషా సుప్ సహసుఫా సమాసः. అర్థः సత్ మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్ట ఇత్యేతే సుబంతాः సమానాధికరణైः పూజ్యమానైः సుబంతైः సహ విభాషా సమస్యంతే తత్పురుషశ్చ సమాసో భవతి. ఉదాహరణ సన్ చ అసౌ పురుషశ్చ సత్పురుషः మహాపురుషः పరమపురుషः ఉత్తమపురుషः ఉత్కృష్టపురుషः. హ్మ్. సో, ఏం చెప్పారు అందులో? ఏమైనా అర్థమైందా? హ్మ్. ఆ, ఉమ్, ఏమంటున్నారు? సత్ మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్ట హ్మ్. ఇవన్నీ హ్మ్. ఆ, సుబంత శబ్దాలు. హ్మ్. హ్మ్. సమానాధికరణై హ్మ్. సమానాధికరణంలో అంతేనా హ్మ్. మేడం? హ్మ్. సమానాధికరణం అంతే. పూజ్యమానై హ్మ్. సుబంతై హ్మ్. సహ విభాషా సమస్యంతే హ్మ్. తత్పురుషస్య సమాసో భవతి. అంటే విభాష అంటే వికల్ప రూపం వస్తుందా మేడం? విభాష అంటే వికల్పం అంతే. తర్వాత వికల్పం. తర్వాత ఏమన్నారు? తత్పురుష సమాసంలో హ్మ్. ఇట్లా ఆ, తత్పురుష మహాపురుష అనే రూపాలు వస్తాయని చెప్తున్నాం మేడం. 2, 1, 60 కదా! ఉమ్, అవును. ఒక్క నిమిషం. హ్మ్. సో, ఇక్కడ ఏమన్నారు? హ్మ్. సత్, మహత్, పరమ, ఉత్తమ, ఉత్కృష్ట ఇత్యేతే సుబంతాః సుబంతాః. సమానాధికరణైః పూజ్యమానైః. ఏమన్నారు? సమానాధికరణైః. ఏ విభక్తిలో ఉంది ఇక్కడ? కరణైః, రామైః. తృతీయ కామై. హ్మ్. తృతీయ. తృతీయ బహువచనంలో ఉంది. పూజ్యమానైః ఉమ్, సుబంతైః సహ ఉమ్, విభాషా సమస్యంతే. అంటే ఏంటి? ఇవన్నిటిలో గూడా వికల్పంగా అంటే సమానాధికరణంలో గాని, పూజ్యమానంలో గాని, సుబంతాలలో విభాష. విభాష అంటే ఏంటి? ఉమ్. వికల్పంగా. సమస్యంతే. వికల్పంగా. ఆ! ఉమ్, తత్పురుషశ్చ సమాసో భవతి. ఇదేంటి? తత్పురుష సమాసము ఉమ్. అవుతుంది. ఓకే. ఎందుకు అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది? హ్మ్.
తత్పురుష అన్నాము. తత్ పురుష అంటే తత్ అంటే ఏంటి? ఉమ్, ఆ. ఆ తత్ దట్. అంటే ఆ పురుషుడు. సో తత్ అని ఎందుకన్నాము ఇక్కడ? సహ పురుష అని ఉండాలి కదా, మరి తత్ ఎందుకన్నారు ఇక్కడ? అంటే ఇక్కడ తత్ పురుష అన్నాం. ఇక్కడ తత్ పురుష అంటే ఏంటి? ఆ పురుష కదా. ఆ, అవును మేడం. ఆ, అంటే మనం ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఆ. సో సన్ చాసౌ పురుషశ్చ. సన్ సన్ అంటున్నాము. సన్ అంటే ఏంటి? ఇక్కడ సత్ అన్నమాట. ఇక్కడ సన్న సత్త. ఉమ్, సన్ విడదీస్తే మనకి ఏమైంది? సన్న సత్ అన్నమాట. అది ఎందుకైంది? ఉమ్, ఏమన్నాం అక్కడ? సూత్రం ఏంటి? సన్ ఏమన్నారు సూత్రంలో? మహత్. మహత్. సన్. సన్మహత్ పరమోత్తమోత్కృష్ట. సన్ మహత్. ఇక్కడ ఏముంది? మా మా ఉంది. ఫస్ట్ లెటర్ ఏముంది? సన్ తర్వాత మా ఉంది. అంటే పంచమ వర్ణం. అవునా? బాగుంది. అనునాసికోవా. పంచమవర్. యరోనునాసిక అనునాసికోవా అనే దాని ప్రకారం సత్ అనేది ఏమైపోయింది? అది తవర్గం అంతా. నా. తవర్గం. ఉమ్. సో అంటే అవును. ఎర్ర ఎర్ర. దన్న పంచమవర్ణం వస్తుంది. ఎర్ర వర్ణము ఇక్కడ అనునాసికం ఉంటే మళ్ళీ ఇది ఎర్ర అనునాసికమే అవుతుందన్నమాట. ఓకే. సో ఉమ్, తత్ ఉంది అవును. కదా. ఈ సత్తులో సత్. తవర్గంలో ఏంటి? పంచమ వర్ణం నా కదా. అర్థమైందా? అవును మేడం, పంచమవర్ణం కాబట్టి ఉమ్. అది ఎర్రవర్ణం కాబట్టి మా అనేది మనకు అనునాసికం అక్కడ అవుతుంది. ఉమ్. పంచమవర్ణం నాశనం అవుతుంది. ఉమ్. ఎరోను నాసిక అనునాసికోవా. ఓకే. నాసికోవ. ఉమ్. అంటే ఎర్ర అనేది ఓకే మేడం. దానికి పరంగా అనునాసికం ఉంటే ఆ ఎర్ర ఎలా మారుతుందంట? అనునాసికంగా మారుతుంది. ఓకే. సో కాబట్టి ఇది సత్ అలా వచ్చింది. సత్ అనేది సన్ ఓకే. అయింది. ఉమ్. ఓకే. సో ఇప్పుడు ఉమ్, చాసౌ పురుషశ్చ రెండు ఉన్నాయన్నమాట. సో అసౌ ఆ పురుషుడు అని చెప్తున్నాం. ఉమ్, అంటే ఆ పురుషుడిని ఏమన్నా అంటాము? సత్ పురుష. ఉమ్, సత్ సత్ చ పురుషశ్చ. ఓకే. సత్ చ అసౌ ఉమ్, పురుషశ్చ. ఓకే. సో సత్ పురుష. ఓకే. మహత్ చ ఉమ్, మహత్ చ ఓకే. అసౌ మహత్ చ అసౌ పురుషశ్చ. ఏమైంది? మహాపురుష. మహత్తులో ఏమైంది? ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం కదా. మహాపురుష. మహత్తులో మహా ఎలా వచ్చింది అవును మేడం. అదే చూడబోతున్నాం ఇప్పుడు మనం కదా. సో అట్లాగే పరమ ఉమ్, పురుష. ఉమ్, పరమ చ ఏమనాలి? పరమ చ అసౌ పురుష. ఓకే. సో ఉత్తమ పురుష. ఉత్తమ ఉమ్. చ అసౌ ఇప్పుడు పురుష. దాని యొక్క అర్థం ఎట్లా మేడం? ఉత్తమ పురుషుడు, పురుష పరమ పురుషుడు, అంటే ఇప్పుడు సత్పురుషుడు. మహత్ ఉమ్. మామూలుగా ఆ పదాలకు అర్థం మాత్రం తీసుకుంటే ఎట్లా వస్తుంది మేడం? మహత్ చ అసౌ పురుష అంటే ఉమ్. ఇతడు ఇతడు ఏంటిది? ఎలాంటి పురుషుడు? సత్పురుషుడు. ఇతడు సత్పురుషుడు. సత్ ఓకే మేడం. మంచిగా గుణం కలిగినటువంటి సత్. మరియు ఉమ్, పురుషుడు. ఇతడు ఏంటిది? మంచి గుణములు కలిగినటువంటి ఉమ్, మరియు పురుషుడు. అంటే రెండు. అంటే ఆ పురుషుడిలో ఏముంది? సత్ ఉమ్, ప్రవర్తన ఉంది. అతను ఒక పురుషుడు. ఉమ్. ఓకే మేడం. ఓకే. సత్ ఉమ్, అసౌ అన్నాం కదా. అవునా? అసౌ అంతే మేడం. ఈ ఆ సత్ పురుషుడు. అనేది ఈ సత్ గుణము ఆ, ఎందులో ఉంది? అతడిలో. అతడు సత్ అంటే మంచి అతడు. అని అర్థం. ఉమ్, తర్వాత సత్ అని అంటే ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు? ఇక్కడ మహాత్ములకి చెప్తాము సత్పురుషుడు అంటాం. మహాన్ పురుష అంటాం. సత్పురుషుడు అంటే మళ్ళీ సత్ అంటే ఎల్లప్పుడూ అని కూడా వస్తుంది. ఓకే. ఉమ్, సత్ అంటే ఎల్లప్పుడూ అని కూడా వస్తుంది. సో ఓకే. కాబట్టి సత్పురుషుడు అంటే మరి ఇక్కడ ఎవరిని తీసుకోవాలి? భగవంతుణ్ణి. ఎప్పుడూ ఉండేవాడు భగవంతుడే. ఉమ్, ఓకే. ఓకే మేడం. అర్థమైందా? లేకపోతే క్లిష్టంగా ఉందా? సందిగ్ధంగా ఉందా? లేదు మేడం, అర్థమైంది. అర్థం. లేదు, అర్థమైంది మేడం. ఓకే.
ఏమర్థమని చెప్పండి. ఉమ్. ఉమ్, ఆ, మహాన్ ఋషి అంటే ఉమ్, మహా ఆ, మహా చ అసౌ ఋషి అంటే ఉమ్, అతడు ఉమ్, ఆ ఋషి ఉమ్. ఎట్లా గొప్ప. గొప్పవాడు. ఉమ్, మహా ఆ, అతడు గొప్పవాడు గొప్ప మరియు ఋషి. అతడు అంటున్నాం మనం ఇక్కడ ఫస్ట్. ఋషి. ఈ అతడు అనే వాళ్ళు ఎవరు అంటే ఉమ్. అతడు గొప్పవాడు మరియు ఋషి అని చెప్తున్నాం. గొప్పవాడు అండ్ ఋషి. ఉమ్. అతడు అవును మేడం. ఎవరు? అతడు గురించి నువ్వు చెప్తున్నావు. అసౌ అతడు. ఋషి. ఉమ్. అతడు ఎవరు? గొప్పవాడు మరియు ఋషి అని ఉమ్. చెప్తున్నాము. అతడు ఓకే. ఋషి. ఉమ్. ఉమ్. అవును మేడం. ఓకే. ఓకే. సన్ చ అసౌ పురుషశ్చ. అసౌ. ఉమ్. ఓకే. అసౌ అంటే అతడు. అతడు ఎలాంటి ఉమ్. వాడు? ఉమ్. సత్, ఎల్లప్పుడూ ఉండేవాడు. అతడు. మళ్ళీ ఇంకా అతను ఎవరు? ఉమ్. పురుషుడు. ఉమ్. పురుషుడు. ఓకే. పురుషుడు. అంటే రెండిటికి సమాన ఉమ్. ఓకే. ఆ, సమాన ఏమి ఇస్తున్నాము అక్కడ? ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. సమాన ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఒక్క వ్యక్తికి. ఇంపార్టెన్స్. అవును. అందుకే ఆ, అది ఏమైపోయింది? అది ఉమ్. ఎలాంటి తత్పురుషమైంది? తత్పురుషము సమానాధికరణం అన్నాం ఇక్కడ. అవునా? రెండిటికి సేమ్ అధికారం వస్తుంది. ఉమ్. అవునా? అవి రెండు కూడా ఒక వ్యక్తిలోనే అవును మేడం. ఉన్నాయి కదా. ఉమ్? ఉమ్. అవును మేడం. ఉమ్. సో రెండు ఒక అందుకని వ్యక్తిలోనే ఉన్నది. అవును. ఆ, అదనమాట. అందుకని సమాన అధికరణం అంటున్నాం అక్కడ. సో ఇక్కడ భాషార్థం చూడండి. ఆ, ఉమ్. సన్ మహత్, ఆ, ఏమన్నాము? మహత్ పరమోత్తమోత్కృష్టా, సత్ మహత్ పరమ ఉత్తమ ఉత్కృష్ట, ఉమ్. సుబంత సమానాధికరణ అంటే ఉమ్. ఉమ్. పూజ్యమానై. ఉమ్. సమానాధికరణం అంటే ఏంటి అక్కడ? ఉమ్. పూజ్యమానై. పూజ్యమాన వాచి. ఉమ్. పూజ్యమానై అంటే పూజ్యమైన అంటే పూజించేయడానికి యోగ్యమైనటువంటి కదా. సమాన అధికరణం అంటే రెండు ఉమ్. ఒక్కొక్కరిలో ఉమ్. ఉండడం అనమాట. ఓకే. అధికరణం అంటే ఏంటిది? ఓకే. ఆధారో అధికరణం. ఆధారం. సో మరి ఏం ఆధారం ఉన్నది అక్కడ? ఉమ్. సమాన ఆధారం ఉన్నది. అవునా? దేనికి ఆధారము? ఉమ్. అతడికి అవును ఆధారం. మేడం. సో అతడు ఎలాంటి వాడు? అతడు చాలా మంచివాడు. తర్వాత అతను ఒక చిన్న బాలుడు. అర్థమైందా? ఉమ్. సో पूज्यमान ఓకే. वाची, पूजा के योग्य, सुबंतों के साथ विकल्प से ఉమ్. समास को प्राप्त होते हैं. వికల్పంగా సమాసాన్ని సమాసము వస్తుందన్నమాట దానికి. और वह समास तत्पुरुष संज्ञक ఉమ్. होता है. సో దాన్ని ఏమన్నాము? సమానాధికరణం అయితే ఏమవుతుంది? అది తత్పురుష సమాసం అవుతుంది అనమాట. ఓకే. ये सब सूत्र के ఓకే మేడం. ఉమ్. ప్రపంచ హే. సబ్ సూత్ర కే ప్రపంచ హే. సూత్రం యొక్క ప్రపంచం. ఓకే. ఉమ్. అది ఓకే మేడం. మహాపురుష, మహాన్ పురుష. సో అలా అన్నమాట. అయితే ఇప్పుడు మనము అక్కడికి వెళ్దాము, పరిశిష్టంలోకి. సో ఇది అర్థమైందా? పూజకి అర్థమైంది మేడం. యోగ్యమైనటువంటి అంటే పూజింపదగినటువంటి, గౌరవదాయకమైనటువంటి అని అర్థం అనమాట అక్కడ. ఓకే. పూజింపడం అంటే ఏంటి? ఉమ్. గౌరవదాయకము. అవును. ఓకే. ఉమ్. సో అలా. నా. అయితే అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఉమ్. ఏవవి? ఆ అవును. 5 శబ్దాలు. ఓకే. ఈ 5 శబ్దాలు ఎలాంటివి? పూజా ఉమ్. పూజ్యమానైః. పూజ్యమానం అంటే ఏంటి? గౌరవింపదగిన. ఓకే. పూజింపదగిన అనే అర్థాలు వస్తాయి. ఉమ్. ఓకే. సో ఇప్పుడు అది ఎందుకు ఉమ్. చెప్తున్నారు అంటే వస్తాయి. అవును మేడం. ఉమ్. ఇంకొక అర్థం కూడా ఉందన్నమాట. దేనికి? ఈ ఈ ఉత్కృష్ట అనే ఏదైతే ఉందో ఇక్కడ, ఉత్కృష్టాహ అని ఉంది కదా. సో ఈ ఉత్కృష్ట అనే ఉమ్. దానికి ఇంకో అర్థం కూడా ఉందన్నమాట. ఉమ్. ఓకే. ఉమ్. ఓకే. ఉమ్. ఉత్కృష్ట అనే దానికి ఏమర్థం ఉంది అంటే ఉమ్, ఆ, ఉత్కృష్ట పురుష అంటే మంచి పర్సన్ అని చెప్తున్నాం కదా. ఉత్కృష్టం అంటే మంచి పర్సన్ అన్నమాట, మంచివాడు అని. ఓకే. ఉమ్. అయితే మరి దీంట్లో ఇంకొకటి ఓకే.
ఉత్కృష్టః గౌః కర్దమాత్ అనేది ఉంది అక్కడ. దాని కిందనే చూడండి. కనిపించిందా మీకది? ఉదాహరణలో ఏమి ఇవ్వలేదు కదా ఇక్కడ. ఇక్కడ ఏమి ఇవ్వడు మేడం. ఉత్కృష్ట పురుష అంటే మంచివాడు, సత్పురుష సజ్జన పురుష